హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు కూడా ఎక్కువ మంది రతి పట్ల ఆసక్తి ఉండడం లేదని, లేదా మగవారికి వారి యొక్క సామర్థ్యం తగ్గిపోయిందని, ఇలా చాలా మంది నాకు చాలా రకాల కారణాలతోటి వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఒక హ్యాపీ లైఫ్ని కొనసాగించాలంటే స్త్రీ పురుషులలో సమానమైనటువంటి కోరికలు, పటుత్వం అనేది చాలా అవసరం. అందులో మగవారికి మరీ ఎక్కువగా అవసరం. కాబట్టి ఈ ఇద్దరిట్లలో ఎవరికైనా సరే కోరికలు తగ్గినా, లేదా సామర్థ్యం తగ్గినా, పటుత్వం తగ్గినా, లేదా ఇంట్రెస్ట్ కలగకపోయినా కూడా ఇద్దరిలో ఎవరు కూడా హ్యాపీగా ఉండలేరు. ఖచ్చితంగా ఇద్దరు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇద్దరిలో సమానమైనటువంటి కోరికల్ని, సమానమైనటువంటి ఆసక్తిని పెంచేటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. ఇది ఇద్దరికి, అంటే అటు మగవారికి ఇటు స్త్రీలకు ఇద్దరికి కూడా సమానమైనటువంటి కోరికలని, ఫీలింగ్స్ని, ఉత్సాహాన్ని, అదేవిధంగా కావాల్సినటువంటి పటుత్వాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ చిట్కా ఏంటి? అయితే ఇది మనం తయారు చేసుకునేది ఏంటంటే ఆయుర్వేదిక్ మాత్రలు. ఈ ఆయుర్వేదిక్ మాత్రల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకొని ఇంట్లోనే వాడుకోవచ్చు. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి అవసరం, ఎలా వాడాలి, ఏదైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఎవరి ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే, అటు స్త్రీలలో ఒకరికి కానీ, లేదా పురుషులలో కానీ, లేదా ఇద్దరికి కూడా ఆసక్తి అనేది క్రమక్రమంగా తగ్గుతుంది అని అనిపిస్తే అప్ టు 60 to 70 years వరకు ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. ఇటు స్త్రీలే వాడుకోవాలి, పురుషులే వాడుకోవాలని అనుకోవాల్సిన అవసరం లేదు. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, జాగ్రత్తగా రాసుకోవాలి. మోతాదు అనేది ఖచ్చితంగా రాసుకోవాలి, ఓకేనా? ఒక 100 గ్రాముల అశ్వగంధ, గుర్తుపెట్టుకోండి, 100 గ్రాముల అశ్వగంధ, 100 గ్రాముల నేలతాడి, 100 గ్రాముల పల్లేరు. ఈ మూడింటిని తీసుకోండి. 100 గ్రాముల అశ్వగంధ, నేలతాడి, పల్లేరు. ఈ మూడింటితో పాటుగా దీనిలో పావు వంతు అంటే 25 గ్రాముల కురసాని వాము, గుర్తుపెట్టుకోండి, 25 గ్రాముల కురసాని వాము, 10 గ్రాములు, మిగతా అన్ని 10 గ్రాములే ఉంటాయి. నేను చెప్పిన అన్ని 10 గ్రాములు తెచ్చుకోండి. కురసాని వాము ఒకటి 25 గ్రాములు, మిగతా అన్ని 10 గ్రాములు తీసుకోండి, ఓకేనా? 10 గ్రాముల, జాగ్రత్తగా రాసుకోండి, అన్ని 10 గ్రాముల తోక మిరియాలు అనేటివి మనకు చౌదాపుడి దుకాణంలో లభిస్తాయండి. ఒకవేళ తోక మిరియాలు మీకు దొరకనట్లయితే దాని బదులు మీరు పిప్పలి కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా జాపత్రి, సొంటి, కర్పూరం. ఈ కర్పూరంలో పచ్చకర్పూరం తీసుకోండి. పచ్చకర్పూరం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వెలిగారం. వీటన్నిటిని అన్ని 10 గ్రాములే, నేను చెప్పిన మాత్రం అదే మోతాదులో తీసుకొని దీనికి 100 గ్రాముల బెల్లం, ఓకేనా? మామూలుగా మన బెల్లం ఉంటుంది కదా, ఈ ఉప్పు బెల్లాలు అవే కాకుండా మన బెల్లం మంచిగా మెత్తగా ఉంటుంది, ఆ బెల్లంతో వేసి బాగా దంచాలి. సో ఇది దంచే క్రమంలో కొద్దిగా ముద్దలుగా కానట్లయితే కనుక దానిలో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. సో దీని అంతటి కూడా కొద్దిగా మెత్తగా దంచుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. సరిపడినంత తేనె కలుపుకుంటూ, మీకు తేనె బదులు ఇంకా కావాలంటే ఆవు నెయ్యి కూడా కలుపుకోవచ్చు, అది కూడా చాలా మంచిదే, ఓకేనా? సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా 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 అవసరం. ఈ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే నరాల బలహీనతల్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకుండా చేస్తుంది, టైమింగ్ ని, పటుత్వాన్ని, ఎరెక్షన్స్ ని, స్త్రీలలో కోరికల్ని పెంచడానికి, వారి యొక్క శరీర ఆకృతిలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడానికి, అంటే ఫ్యాట్ కానీ ఇలాంటి అన్ని తొలగించడం, ఎందుకంటే పిప్పలే యాడ్ చేస్తాం కాబట్టి వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటారు. శరీరానికి కూడా ఒక మంచి ఆకృతి తీసుకోవడానికి, స్టిఫ్ గా ఉండడానికి చాలా చక్కగా పనిచేస్తుంది ఇది. సో ఇలా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత ఈ ముద్దను మనము సుమారుగా, అంటే నేను చెప్తున్న మోతాదు ఒక చింతగింజ పరిమాణంలో చిన్న చిన్న గోలికల్లాగా తయారు చేసుకొని ఆరబెట్టుకొని వాటిని భద్రపరచుకోవాలి. ఆరిన తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, స్త్రీ పురుషులు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి కలవడానికి 1 గంట ముందు వేసుకొని పాలు కానీ నీళ్లు కానీ తాగండి. కలవడానికి 1 గంట ముందు, ఓకేనా? అన్నం తిన్న తర్వాత కలవడానికి 1 గంట ముందు. ఒకవేళ మీరు ఆ రోజు కలవకపోయినా కూడా రోజుకు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ రాత్రి కలుస్తామంటే కలవడానికి 1 గంట ముందు వేసుకోవడం అనేది బెటర్. ఇది ఇన్స్టెంట్ గా మంచి ఫీలింగ్స్ ని, కోరికల్ని కలిగించడానికి చక్కగా, అండ్ మగవాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్ గా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇద్దరిలో కూడా ఉండవు. సో ఈ విధంగా మనం ఇంట్లోనే వీటిని ఖచ్చితంగా 30 నుంచి 45 రోజుల పాటు కనుక వాడుకున్నట్లయితే స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎలాంటి లోపాలు లేకుండా ఒక చక్కటి లైఫ్ ని కొనసాగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా
ఏదైనా చిన్న చిన్న ఇమ్యూనిటీ లోపం వల్ల వచ్చే వ్యాధులు అంటే దీర్ఘకాలిక తుమ్ములు కానీ, జలుబు, దగ్గు, హెడేక్, అజీర్ణం ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా కొలెస్ట్రాల్ కూడా పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ చిట్కాను వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇద్దరిలో కూడా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.